అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా పరాజయం తర్వాత ఆయన నుంచి మరో సినిమా అప్డేట్ లేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీ వచ్చి ఏడాది దాటిన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయలేదు అఖిల్. మీడియాకు దూరంగా ఉంటున్నారు. అయితే చాలా రోజుల తర్వాత అఖిల్ మీడియా కంటపడ్డారు. దీంతో ఆయన కొత్త లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అఖిల్ తాజాగా బెంగళూరు నుంచి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కెమెరాకు చిక్కారు. ఇందులో అతను బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో న్యూ లుక్ లో హాలీవుడ్ హీరోను తలపించేలా కూల్ గా ఉన్నారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా గుబురు గడ్డం, కూరమీసాలు, పొడవాటి జుట్టుతో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అయ్యగారి లేటెస్ట్ లుక్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం తమ హీరో నయా లుక్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ మేకోవర్ అంత ఖచ్చితంగా తన తదుపరి చిత్రం కోసమని అభిప్రాయపడుతున్నారు అభిమానులు. అయితే అఖిల్ అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేరున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ థియరిటికల్ సినిమా అని ప్రచారం. దాంతో ఈ సినిమాకి ధీరా అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది. సాహో, రాధేశ్యామ్ వంటి సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఇప్పుడు యువి క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ 6వ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కే పీరియాడిక్ యాక్షన్ మూవీ అని దీనికి ధీరా అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్లో బర్త్డే స్పెషల్ గా ఈ ప్రాజెక్ట్ ను అధికారిక ప్రకటన చేస్తారనుకున్నారు, కానీ అది జరగలేదు. అయితే ఇప్పుడు అఖిల్ ఈ మూవీ కోసమే సరికొత్తగా మేకోవర్ అవుతున్నారని టాక్ వినిపిస్తుంది. సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే హీరోస్ లో అఖిల్ ముందు వరుసలో ఉంటాడు. డెబ్యూ మూవీ నుంచి కష్టపడుతున్నారు, కానీ దానికి తగ్గ రిజల్ట్ రుచి చూడలేకపోతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రంతో 50 కోట్ల గ్రాస్ రాబట్టి ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నారు. కానీ వెంటనే ఏజెంట్ రూపంలో ఓ భారీ ఫ్లాప్ వచ్చి పడింది. ఈ సినిమా కోసం 6 ప్యాక్ చేసి రింగుల లాంగ్ హెయిర్ పెంచి మేకోవర్ కోసం బాగా కష్టపడ్డారు. కానీ ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. మళ్ళీ ఇప్పుడు న్యూ లుక్ తో అక్కినేని వారసుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదంతా తన కొత్త ప్రాజెక్టు కోసమే. అయితే వీలైనంత త్వరగా అధికారికంగా ప్రకటించి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.